హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్యాషన్ కేక్స్. నేనైతే నా ప్యాషన్ని ఫాలో అవుతున్నా. మరి మీరు ఇది వచ్చేసి 1/2 kg కోవా కేక్ హార్ట్ షేప్లో అయితే కావాలని ఆర్డర్ వచ్చిందండి. ఫస్ట్ అయితే ఈ విధంగా క్రీమ్, ఇదైతే హోమ్ మేడ్ కోవా. ఇదైతే ఎవరైనా వీడియో తెలియని వాళ్ళు ఉంటే నేను ఫుల్ వీడియో ఉంది, షార్ట్ వీడియో ఉంది, ఈ కోవా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, కోవా కేక్ ఎలా చేసుకోవాలి అనేది లైవ్ ఉంది. చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వీడియోస్ అయితే కోవా కేక్ మీద ఉన్నాయి మన ఛానల్లో. ఒకసారి అయితే కావాలంటే కింద ఒకటైతే లింక్ కింద షేర్ చేస్తాను, అది కావాలంటే క్లిక్ చేసుకొని ఫుల్ వీడియో అయితే కావాలంటే చూసేయండి. ఇక్కడ నేనైతే క్రీమ్లో వచ్చేసి కొంచెం మిల్క్ పౌడర్ అండ్ ఇలాచీ పౌడర్ అయితే యాడ్ చేస్తాను. తర్వాతకు వచ్చేసి ఇలా లేయర్స్లో అయితే నేను ఇన్స్టెంట్గా చేసుకున్న కోవాని అయితే ప్లేస్ చేస్తాను. తర్వాత దాంతోపాటు డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకా హార్ట్ షేప్కి కన్వర్ట్ చేయడం అయితే మీకు చాలాసార్లే చూపించాను. ఇక్కడ అయితే దాన్ని మళ్ళీ ఏం చూపించాలనుకోవట్లేదు, బట్ ఫిల్లింగ్ మాత్రం ఈ విధంగా చేశాను. కోవా అని చూపించడానికి అయితే ట్రై చేశాను అనమాట. చాలా అంటే చాలా ఆసమ్ టేస్ట్ అండి. ఇందులో నాకు నచ్చిన విషయం ఏంటి అంటే ఎలాంటి క్రషెస్ అవసరం లేదు, ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు ఇంట్లో కోవా. మీకు అక్కడ పక్కన బటర్ అండ్ చాక్లెట్ కనిపిస్తుంది కదా, నాకైతే 1 kg బ్రౌనీ ఆర్డర్ ఉండే. అసలు వీడియోస్ అయితే తీసే గ్యాప్ కూడా దొరకట్లేదండి. ఈ హార్ట్ షేప్ కట్ చేసేటప్పుడు తీద్దాము అనుకున్నాను, బట్ పాసిబుల్ అవ్వలేదు. ఇంకెప్పుడైనా మీకు చూపిస్తానులేండి. యాక్చువల్గా అయితే ఆ బ్రౌనీ వీడియో కూడా తీయలేదు, బట్ ఇది సైడ్లో వచ్చేసింది అనమాట. ఈ విధంగా అయితే మనకి ఒక కస్టమర్ ఆల్రెడీ తీసుకున్న వాళ్ళే అండి, కోవా కేక్ ఆల్రెడీ తీసుకున్న వాళ్ళే, వాళ్ళకి టేస్ట్ నచ్చి మళ్ళీ అయితే ఆర్డర్ ఇచ్చారు. చాలా గ్యాప్ వచ్చింది ఈ మధ్య నాకు కోవా కేక్ ఆర్డర్ అయితే, బట్ ఇదైతే నా సిగ్నేచర్ రెసిపీ లాగా అయిపోయిందనమాట. ఎందుకు అంటే స్టార్టింగ్లో నాకు ఇక్కడ రసమలై అలాంటివి ఇన్స్టెంట్గా ఏవి దొరకవు. సో ప్రతిదీ చేసుకోవాలి అంటే ఒక్కోసారి పాసిబుల్ అవుతుంది, అవ్వదు కదండి. బట్ ఈ కోవా మాత్రం ఇన్స్టెంట్ది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా అంతే రిచ్గా ఉంటుందండి. ఒకసారి ట్రై